నిన్నటి సభను విఫలం చేయడానికి గత 15 రోజులుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయని కుట్రలు లేవు. అన్ని రకాల కుట్రలు చేస్తా ఉన్నారు. వాళ్ళు కుట్రలు చేస్తారు, ఏ రూపంలో చేస్తారో, ఏ పద్ధతిలో చేస్తారో కేసీఆర్ గారి సైనికులకు తెలియంది కాదు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినాం కాబట్టే ఏదైతే చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారో అది ముందు పార్టీ ఆలోచించింది కాబట్టే నిన్నటి సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రజలే పెద్ద ఎత్తున కదిలొచ్చి సభను దిగ్విజయం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులకి ప్రజలకు చేతులు జోడించి వారి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ప్రకృతి కూడా బ్రహ్మాండంగా సహకరించింది. నిన్నటి సభ పెట్టడం అనేది తెలంగాణ ప్రజలకు అత్యంత అవసరం కాబట్టే తప్పకుండా ఆ సభకి దేవుడి ఆశీర్వాదం కూడా తోడైంది. అది తప్పకుండా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారి యొక్క దిశానిర్దేశం ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మిత్రులారా, నిన్న ఎన్నడూ కూడా డ్యూటీలు చేయనటువంటి ఆర్టీఓలు నిన్న మొత్తం కూడా రోడ్ల మీద ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు మొత్తం ఆర్టీఓలు నిన్న రోడ్ల మీద చెక్ పోస్టులు పెట్టి ప్రతి వెహికల్ను కూడా చెక్ చేసి సభను ఆటంకపరిచారు. ఇది జరుగుద్దని చెప్పి గత వారం రోజుల నుంచే మాకు సమాచారం ఉన్నది. స్కూలు కాలేజీల యొక్క ప్రైవేట్ స్కూలు ప్రైవేట్ కాలేజీల యొక్క బస్సులు ఇవ్వకుండా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చిల్లర రాజకీయాలకు ఒడిగట్టారు. వారు యూనియన్లను బెదిరించుడు, వారికి సంబంధించిన బస్సులను చెక్ చేపిస్తాం, ఆర్టీఓలు బండ్లు సీజ్ చేస్తారు, ₹1,00,000 జరిమానా ఇస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరికలు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ జిల్లా స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ అధికారికంగా ప్రకటించింది. దాని ఎవిడెన్స్ ఇవాళ మా దగ్గర ఉన్నది. ప్రకటన చేసి కూడా ఎవరైనా ముందుకొచ్చి కనుక బస్సులు సహకరిస్తే ఆ బండ్లను సీజ్ చేసే ప్రయత్నం చేశారు. నిన్న సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు వీరయ్య గారు, అదేవిధంగా పాలేరు మాజీ శాసనసభ్యులు ఉపేందర్ రెడ్డి గారు మన ములుగు రోడ్లో ఆర్టీఓ చెక్ పోస్ట్ పెట్టి బండ్లను ఆపి గంటల తరబడి ఆపితే ఘర్షణ జరిగింది. నిన్న ఆర్టీఓకు దెబ్బలు ఒక్కటే తక్కువ ఉన్నాయి. నాలంటోడు కనుక అక్కడ ప్రత్యక్షంగా ఉంటే అంగి లాగు ఊడదీసి కొట్టే వాళ్ళం. ఎందుకంటే ప్రజలను నడెండలో నడి రోడ్డు మీద నిలబెట్టి లక్షలాది మంది ప్రజలు వచ్చేటువంటి దారిలో ఆర్టీఓలు చెక్ పోస్ట్ పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో ఉమ్మడి ఏపీలో కానీ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కానీ ఏ పార్టీలు సభలు పెట్టినా ఈ రకమైనటువంటి అడ్డగిత్తలు ఎప్పుడు జరగలేదు. ఇవాళ నా నియోజకవర్గంలో, నా నర్సంపేట నియోజకవర్గంలో ఒక స్కూలు కాలేజీ యాజమాన్యం ఒక్కరు ఒక బస్సు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ సభకు ఎంత అడిగినా ఇవ్వలేదు. అంటే దాని తీవ్రత ఎట్లా ఉందో, కుట్రలకు ఏ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందో అర్థం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.